టుడే డిస్కస్ అబౌట్ మనం 2 మార్క్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. నిన్నటి క్లాస్లో మనం దేని గురించి చెప్పుకున్నాం? దేని గురించి చెప్పుకున్నాం అంటే ఆక్టిన్స్, సైటోకైనెసిస్, అది జిబ్రెలిన్స్, ఎథిలిన్. అంటే మనకి మొన్న క్లాస్లో ఆక్టిన్స్, జిబ్రెలిన్స్ గురించి చెప్పుకున్నాం. నిన్నటి క్లాస్లో వచ్చేసరికి మనకు సైటోకైనెసిస్, ఎథిలిన్ గురించి చెప్పుకున్నాం మనం. అంటే మనం నాలుగు కోర్సులు కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లెసన్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ, ఆ 4 నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. బాగా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అందులో మనకు ప్రతి చాప్టర్ కూడా మనకి ఫస్ట్ యూనిట్ నుంచి వస్తే మనం అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఎస్ఎల్ ఏంటి, 4 మార్క్స్ ఏంటి, మన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. అంటే ఏ రోజు ఆ రోజు మీరు ఏం చేయాలంటే మీరు బుక్ మీద పెట్టుకుని రాసుకోవాలి. నేను అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా 2 క్లాసెస్ మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కషన్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఏం చేస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్కి ఇస్తాను మీకు. ఆ ఎగ్జామ్ మీరు వైట్ బుక్ పెట్టుకుని మీరు ఆ ఎగ్జామ్లో ఏం చేయాలంటే ఆ బుక్ మీద మొత్తం మీరు క్వశ్చన్స్ చదివి చూడకుండా. నేను ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆఫ్లైన్ క్లాస్కి వస్తారో ఆ రోజు మీ బుక్స్ అందరూ కూడా నేను చెక్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ క్వశ్చన్స్ అంటే మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 28 మార్క్స్ వస్తాయని చెప్పాను మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ 28 మార్క్స్ కూడా మనకి బాగా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి మనం ఇంపార్టెంట్ ఎస్ఏలు ఏంటి మనకి ఆ లెసన్ నుంచి మనకి ఒక ఎస్ఏ కంపల్సరీ వస్తుంది మనకి. గ్లైకాసిస్ అండ్ క్రెబ్స్ సైకిల్ 2 క్వశ్చన్స్ నుంచి పబ్లిక్ పేపర్లో మీకు ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది మీకు అందులో నుంచి. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఎంజైమ్ చాప్టర్ నుంచి ప్లస్ మొక్కల పెరుగుదల అభివృద్ధి గురించి 6th చాప్టర్ గురించి, ప్లస్ ఇంకా ఫస్ట్ చాప్టర్లో నీటి శకం గురించి, బాష్పోశకము, ఇంకా ద్రవోద్గమము, C3CO ప్లాంట్స్ మధ్య తేడాలు, ఇంకొకసారికి ఇంకేం చెప్పుకున్నాం? ఎంజైమ్ ఇన్హిబిటర్స్, ఎంజైమ్ మెకానిజం, ఎంజైమ్ కోఫాక్టర్స్, సహకారకాలు, ఆర్జిన్స్, సైటోకైన్స్, జిబ్రెలిన్స్, ఎథిలిన్స్. ఇంక ఎన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నాం మనం. ఇంకా వచ్చేసరికి అందులో ఇంకో టాపిక్లో వచ్చేసరికి నీడ్స్ వచ్చి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది కూడా మొత్తం అన్ని క్వశ్చన్స్ మనం విత్తన సుప్తావస్థ గురించి కూడా మీకు నేను డిస్కస్ చేస్తున్నాను క్లాస్లో. అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజు చదవడం నేర్చుకున్నాం. ఆ రోజు బుక్ మీరు డేట్ వేయడం, ఆ రోజు చదువుకోవడం. ఈ రోజు మనం 2 మార్క్స్ గురించి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తారు మనం డిస్కస్ చేసుకున్నాం. క్లాస్ ఎన్నో క్లాస్ మనది? ఏ క్లాస్ మనం చెప్పుకునేది? మనం 12th క్లాస్. ఎన్నో క్లాస్ మనది? 12th క్లాస్. 12th క్లాస్లో మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. టాపిక్ వచ్చేసరికి టూ మార్క్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. టాపిక్స్లో మనం 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ మనం ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఇన్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ లెసన్లో కూడా మీకు చెప్పాను, నీకు నీటి శాఖం గురించి చెప్పాను, ప్లస్ నీటి శాఖం ఇంకా ద్రవోద్గమం అంటే చెప్పాను, బాష్పోశకం గురించి చెప్పాను. ప్రతి లెసన్ నుంచి కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్, మళ్ళీ లెసన్ మధ్యలోనే మీకు ఎండింగ్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి ఇంపార్టెంట్ డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ మొత్తం అన్ని లెసన్స్ నుంచి కూడా మనం ఇంపార్టెంట్ చూస్తున్నాం. ఇప్పుడు 6th లెసన్లో మనం ఆక్సిజన్, జిబ్రెలిన్స్, సైటోకైన్స్, ఎథిలిన్స్ గురించి చూసుకున్నాం కాబట్టి ఆ లెసన్ నుంచి ముందు మీకు నిన్న అయిన టాపిక్ కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి ఇంపార్టెంటో మీకు వాటి గురించి నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు. అంటే ప్లాస్టిసిటీని నిర్వచించండి, ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నది. ఏం కోసం మనం ఫస్ట్ క్వశ్చన్ ప్లాస్టిసిటీ. ఏం క్వశ్చన్ మనం ఫస్ట్ చెప్పుకున్నది? ప్లాస్టిసిటీ. ఏమిటి మనది? ప్లాస్టిసిటీని నిర్వచించండి. ప్లాస్టిసిటీని నిర్వచించండి, ఒక ఉదాహరణ ఇవ్వండి.
ఉదాహరణ ఇవ్వండి. ఆన్సర్. వాట్ ఈస్ ప్లాస్టిసిటీ? అసలు ప్లాస్టిసిటీ అంటే ఏంటి అంటే, ప్లాస్టిసిటీ అంటే మనకి మొక్కల వాతావరణానికి లేదా జీవిత దశలకు అనుక్రియగా భిన్న రకాల నిర్మాణాలను ఏర్పరచడాన్ని అవలంబించే పద్ధతులు ఏమంటారు? సామర్థ్యం. అంటే ఇదేంటంటే మొక్కల వాతావరణానికి లేదా జీవిత దశలకు అనుక్రియ అంటే మొక్కల వాతావరణానికి ఏంటమ్మా మొక్కల వాతావరణానికి లేదా భిన్న రకాల నిర్మాణాలను అవలంబించే వివిధ పద్ధతుల సామర్థ్యం. ఎగ్జాంపుల్ ఏమన్నా దీని యొక్క ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇవ్వండి అని అంటే మనకు ప్లాస్టిసిటీ గురించి మనకు 1 మార్కు, దాని గురించి ఉదాహరణ గురించి చెప్పుకుంటే దాని గురించి 1 మార్క్. ఎగ్జాంపుల్ ఏంటి మనకి ప్రతి కొత్తిమీరలో కనిపించే ప్రతి తెలుసు కదా మీకు, గాసిపియం హెర్బేషియం. కొత్తిమీర వీటిలో చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? మనకి భిన్న ప్రత్యుత్పత్తి కనిపిస్తుంది. భిన్న ప్రత్యుత్పత్తి మనకి కనిపిస్తుంది. అంటే ప్రతి సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ఏంటి మనకి? గాసిపియం హెర్బేషియం. ప్రతి సైంటిఫిక్ నేమ్ ఏంటన్నా? గాసిపియం హెర్బేషియం. గాసిపియం హెర్బేషియం. దేంట్లో సైంటిఫిక్? ప్రతికి. కాటన్. అంటే కొత్తిమీర సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మనకి, కొత్తిమీర కూడా తీసుకున్నాం కదా మనం, కొత్తిమీర యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మనకి కొరియాండ్రం సెటైవం. ఏం మన కొత్తిమీర సైంటిఫిక్ నేమ్? కొరియాండ్రం కొత్తిమీర సైంటిఫిక్ నేమ్. కొత్తిమీర సైంటిఫిక్ నేమ్ ఏంటమ్మా? కొత్తిమీర సైంటిఫిక్ నేమ్ ఏంటి? కొరియాండ్రం సెటైవం. అది గాసిపియం సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ప్రతి సైంటిఫిక్ నేమ్ గాసిపియం హెర్బేషియం. కొత్తిమీర సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి కొరియాండ్రం సెటైవం. ఇవి ఏంటంటే మనకి భిన్న ప్రత్యుత్పత్తి కనిపిస్తుంది. ఇందులో ఏం కనిపిస్తుంది మనకి? భిన్న ప్రత్యుత్పత్తి అనేది కనిపిస్తుంది మనకి. అంటే భిన్న ప్రత్యుత్పత్తి అంటే ఏంటి మనకి? మొక్కల వాతావరణానికి భిన్న రకాల నిర్మాణాలను అవలంబించే వివిధ పద్ధతులు. అంటే మొక్కల ప్లాంట్స్ ఏంటి మనకి? ప్రతి కొత్తిమీర అన్నీ కూడా అంటే వాటి యొక్క వాతావరణాన్ని బట్టి వాటి యొక్క నిర్మాణాలను ఏం చేస్తుంది మనకి? అవలంబించి వాటి పద్ధతులను ఏం చేస్తుంది? వాటి యొక్క సామర్థ్యాన్ని మనకి, వాటి ఆకారాల వాతావరణాన్ని బట్టి మనకి ఏం చేస్తుందంటే మనకి కనిపిస్తుంది. ఆ సామర్థ్యం అనేది కనిపిస్తుంది. అది ఎగ్జాంపుల్ ఏంటి మనకి? ప్రతి కొత్తిమీర. వీటిల్లో మ్యాక్సిమం మనకి ఏం కనిపిస్తుంది? మనకి ప్రతి కొత్తిమీర వీటిలో అంటే గాసిపియం హెర్బేషియం, కొరియాండ్రం సెటైవం. ఈ ప్లాంట్స్ లో మనకి అంటే ఆ వాతావరణాన్ని బట్టి ఆ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క భిన్న రకాల నిర్మాణాలను అవలంబించే వివిధ పద్ధతులు అనేవి మనకి ఈ ప్లాంట్లు మనకి కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? మనకి ప్లాస్టిసిటీ అంటారు. ప్లాస్టిసిటీ అంటే ఏంటి? మొక్కల వాతావరణానికి లేదా జీవిత దశలకు అనుక్రియంగా మనకది జీవిత దశలకు అనుక్రియంగా భిన్న రకాల నిర్మాణాలను అవలంబించే పద్ధతుల సామర్థ్యం. ఎగ్జాంపుల్ తీసుకున్నాం ప్రతి కొత్తిమీర. వీటిలో మనకి ఏం కనిపిస్తుంది అని చెప్పి మనకి భిన్న ప్రత్యుత్పత్తి అనేది మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అగ్రాధిక్యత అంటే ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటన్నా? అగ్రాధిక్యత అంటే ఏంటి?
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి అగ్రాధిక్యత అంటే ఏమిటి? అగ్రాధిక్యత అంటే ఏమిటి? అసలు అగ్రాధిక్యత అంటే ఏంటి? ఎక్కడ జరుగుతుంది మనకి? అగ్రాధిక్యత అంటే అనేక అగ్రశ్రేణి మొక్కల్లో పెరిగే కొన మొగ్గ పార్శ్వగ్రీవ మొగ్గల పెరుగుదలను నిరోధించే దృగ్విషయాన్ని అగ్రాధిక్యత అంటారు. దీన్ని ఆర్జిన్ అనే పెరుగుదల నియంత్రణలు కలిగిస్తాయి. అంటే అనేక అగ్రశ్రేణి మొక్కల్లో పెరిగే కొన మొగ్గ అనేక అగ్రశ్రేణి మొక్కలలో కనిపించే పార్శ్వ గ్రీవపు కొన మొగ్గ అనేక అగ్రశ్రేణి మొక్కల్లో కనిపించే ఏంటి మనకది? పార్శ్వ గ్రీవపు మొగ్గల పెరుగుదలను నిరోధించే మొగ్గల గ్రీవ కొన మొగ్గల పెరుగుదలను నియంత్రించే దృగ్విషయాన్ని ఏమంటారు మనకి? అగ్రాధిక్యత అంటారు. ఏమంటారు మా దృగ్విషయాన్ని? అగ్రాధిక్యత అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది అమ్మ ఎక్కడ జరుగుతుందా? అగ్రాధిక్య అనేది ఇందులో దేన్ని ఏం నిరోధిస్తుంది మనకి? ఆర్జిన్లు అనే పెరుగుదల నియంత్రకాలు కలిగిస్తుంది. దీనిలో ఏం కనిపిస్తుంది మనకి? ఆర్జిన్లు అనే పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు నియంత్రిస్తాయి మనకి. నియంత్రిస్తాయి. అర్థమైంది కదా నాన్న? అసలు ఏంటి మనకి అగ్రాధిక్యత అంటే ఏంటి? దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. అగ్రాధిక్యత అంటే మనకి అనేక అగ్రశ్రేణి మొక్కల్లో ఏంటమ్మది? అనేక అగ్రశ్రేణి మొక్కల్లో ఏం కనిపిస్తుంది మనకి? పార్శ్వగ్రీవ కొన మొగ్గల పెరుగుదలను నియంత్రించే, అంటే మనకి మొగ్గలు ఉంటాయి కదా, పార్శ్వగ్రీవ కొన మొగ్గలు అంటే ఏంటి మనకి? ప్లాంట్స్ లో మనకి గ్రీవాలు ఉంటాయి కదా, మనకి పక్క పక్క మనకి సైడ్ వస్తాయి కదా మనకి. ఇప్పుడు ఏం తీసుకున్నాం మనం? గులాబీ రోజ్ ఫ్లవర్ తీసుకుందాం, రోజా సైలెన్సెస్ అది తీసుకుంటే మనకి ఏంటి? రోజ్ ఫ్లవర్లో తీసుకుంటే మనం అందులో గ్రీవాల దగ్గర నుంచి ఎక్కడ ఏమొస్తాయి మనకి? సైడ్ నుంచి మొగ్గలు అనేవి వస్తాయి మనకి. అంటే పార్శ్వ గ్రీవ కొన మొగ్గలు అంటే వాటి యొక్క పెరుగుదలను ఏం చేస్తుంది మనకి? అంటే పెరుగుదల లేకుండా నియంత్రించి వాటి యొక్క పెరుగుదలను నియంత్రించే దృగ్విషయాన్ని ఏమంటారు మనకి? అగ్రాధిక్యత అంటారు. అంటే అగ్రాధిక్యత అంటే ఏంటి? దీనిలో ఆర్జిన్ అనే పెరుగుదలను నియంత్రిస్తే ఆర్జిన్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తే మనకి పెరుగుదలను నియంత్రిస్తాయి అనమాట ఆర్జిన్స్ అనేవి. అంటే 2,4-D అనేది కూడా మనకి గుల్మ నాశనకరంగా ఉంటుందని చెప్పి మనం అందులో మనకి అర్థమైంది కదమ్మా. అగ్రాధిక్యత అంటే ఏమైంది? అనేక అగ్రశ్రేణి మొక్కల్లో కనిపించే పార్శ్వగ్రీవ కొన మొగ్గల పెరుగుదలను నియంత్రించే దృగ్విషయాన్ని అగ్రాధిక్యత అంటారు. దీనిలో ఆర్జిన్లు అనే పెరుగుదలను నియంత్రిస్తాయి. 2 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ప్లాస్టిసిటీ, వాట్ ఈస్ ప్లాస్టిసిటీ అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. మొక్కలు వాతావరణానికి వివిధ దశలను అంటే భిన్న రకాల నిర్మాణాలను అవలంబించిన వివిధ పద్ధతుల సామర్థ్యాన్ని ఏమంటారు మనకి? ప్లాస్టిసిటీ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం? ప్రతి కొత్తిమీర కనిపించే భిన్న ప్రత్యుత్పత్తి అనేది ప్రతి కొత్తిమీరలో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏం తీసుకుందామంటే మనం
సెకండ్ వన్ వచ్చేసరికి అగ్రాధిక్యత అంటే ఏమిటి అంటే అనేక అగ్రశ్రేణి మొక్కల్లో కనిపించే పార్శ్వగ్రీవోత్పన్న మొక్కల పెరుగుదలను నియంత్రించే దృగ్విషయాన్ని ఏమంటారు మనకి అగ్రాధిక్యత అంటారు. దీనిలో ఏమంటే మనకి ఆక్సిజన్ అనే పెరుగుదలని ఆక్సిజన్ ఏమంటే మనకి పెరుగుదల అనేది మనకి నియంత్రిస్తాయి అంట. ఆ ప్రక్రియను ఏమంటారు మనకి అగ్రాధిక్యత అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వస్తుంది మనకి థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం. మనం థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి బోల్టింగ్ అంటే ఏంటి, బోల్టింగ్ ఏ హార్మోన్ కలుగ చేస్తుంది, అసలు బోల్టింగ్ అంటే ఏంటి, అది ఏ హార్మోన్ని కలుగ చేస్తుంది, బోల్టింగ్ ప్రక్రియ గురించి చూసుకుందాం మనం ఇప్పుడు. థర్డ్ వన్ వచ్చేసరికి బోల్టింగ్ అంటే ఏమిటి ఏమన్నా, బోల్టింగ్ అంటే ఏమిటి, బోల్టింగ్ ఏ హార్మోన్ కలుగ చేస్తుంది. బోల్టింగ్ అనేది ఏ హార్మోన్ కలుగ చేస్తుంది. దాని యొక్క ఆన్సర్ చూసుకుంటే మనం బోల్టింగ్ అంటే ఏమిటి, బోల్టింగ్ గురించి చూసుకుందాం మనం. అసలు మొక్కల్లో బోల్టింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే రోజెట్ ఆకారంతో ఉండే బీట్, క్యాబేజీ అనేక ఇతర మొక్కలు అంటే బీట్రూట్, క్యాబేజీ అనేక ఇతర మొక్కలు ఉంటాయి కదా, ఏముంటాయి మనకి బోల్టింగ్ ప్రక్రియ ఎందులో జరుగుతుంది మనకి రోజెట్ ఆకారం అంటే వాటి యొక్క ఆకారం. బీట్రూట్ ఎలా ఉంటుంది మనకి, బీట్రూట్ అనేది మనకి ఎలా ఉంటుంది కదా అంటే కాళ్ళ మనకి కింద ఎలా ఉంటుంది, పైన ఉంటే ఎలా ఉంటుంది మనకి అంటే ఏ ఆకారంలో ఉంది, బీట్రూట్, క్యాబేజ్ ఇవన్నీ కూడా రోజెట్ ఆకారంతోనే అనేక ఇతర మొక్కల్లో పుష్పోత్పత్తికి ముందు కణుపు మధ్యమాలు పొడవు పెరిగే స్థితిని ఏమంటారు మనకి బోల్టింగ్ అంటే. జిబ్బరిల్లింగ్ బోల్టింగ్ ప్రేరేపిస్తాయి. ఏంటి మనకి జిబ్బరిల్లింగ్ ఉంటాయి కదా మనకి, ఆక్సిజన్స్ వచ్చేసరికి ఏమో అగ్రాధిక్యత నిరోధిస్తాయి, అదే మనకి జిబ్బరిల్లిన్స్ వచ్చేసరికి బోల్టింగ్ ప్రక్రియను ఏం చేస్తాయి మనకి అవి ప్రేరేపిస్తాయి అనమాట. అంటే ఏ ఆకారంలో ఉన్నవి, రోజెట్ ఆకారంలో ఆకారంతో బీట్, రోజెట్ ఆకారంతో బీట్, క్యాబేజీ ఏంటన్నమాట బీట్, క్యాబేజీ ఆకారంలో అనేక ఇతర మొక్కల్లో అనేక ఇతర మొక్కలలో ఏం చేస్తున్నా ఏమి వ్యవస్థ మనకి పుష్పోత్పత్తికి ముందు కణుపు మాధ్యమాలు ఏమంటున్నా, పుష్పోత్పత్తికి ముందు కణుపు మాధ్యమాలు పొడవు పెరిగే స్థితిని ఏమంటారు మనకి బోల్టింగ్ అంటారు. నెక్స్ట్ పాయింట్ వస్తుంది నెక్స్ట్ పాయింట్ జిబ్బరెల్లెన్లు అనేవి మనకి బోల్టింగ్ ని ప్రేరేపిస్తాయి. ఏం ప్రేరేపిస్తాయి మనకి జిబ్బరెల్లెన్లు బోల్టింగ్ ని ప్రేరేపిస్తాయి.
ఏంటన్నా బోల్టింగ్ అంటే ఏమిటి? బోల్టింగ్ ఏ హార్మోన్ కలుగజేస్తుంది అంటే మనకి ఏ హార్మోన్ కలుగజేస్తుంది బోల్టింగ్ అనేది? జిబ్బరెల్లిన్. ఏంటి మనకి అవి? ఆక్జిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైన్స్, ఎథిలిన్స్ ఇవన్నీ కూడా మనకి హార్మోన్స్. అంటే జిబ్బరెలిన్స్ అనేవి మనకి బోల్టింగ్ మనకి ప్రేరేపిస్తాయి. అంటే హార్మోన్ ఏ హార్మోన్ కలుగజేస్తున్నప్పుడు జిబ్బరెలిన్. అప్పుడు నెక్స్ట్ బోల్టింగ్ అంటే ఏంటి మనకి? రోజెట్టి ఆకారంతో ఉండే బీట్, క్యాబేజీ అనేక ఇతర మొక్కలలో పుష్పోత్పత్తికి ముందు ఏంటి మనకి అవి? బీట్రూట్, క్యాబేజ్ అని ఏ ఆకారంలో ఉంటాయి మనకి? రోజెట్టి ఆకారంలో ఉంటాయి మనకి. అలా కాకుండా అనేకవి ఏం చేస్తాయంటే ఇంకా బీట్రూట్, క్యాబేజీ కాకుండా ఇంకా అనేక ఇతర మొక్కలు ఏం చేస్తాయంటే పుష్పోత్పత్తికి ముందు అంటే పుష్పం వచ్చే ముందు ఏమవుతుందంటే వాటి కణుపు మాధ్యమాలు ఏమవుతాయంటే పొడవు పెరిగే స్థితిని అంటే పుష్పోత్పత్తికి ముందే ఆ కణుపులు ఉంటాయి కదా మధ్యలో మనకి ఆ కణుపులు అనేవి మనకి పొడవు పెరుగుతాయి కదా. ఆ పొడవు పెరిగే స్థితిని ఏమంటారు మనకి? బోల్టింగ్ ప్రక్రియ అంటారు. అసలు బోల్టింగ్ ఏ హార్మోన్ కలుగజేస్తున్నప్పుడు మనకి జిబ్బరెలిన్ అనే హార్మోన్ ద్వారా మనకి బోల్టింగ్ అనేది మనకి ప్రేరేపిస్తుంది. బోల్టింగ్ అంటే ఏంటి మనకి? అంటే జిబ్బరెలిన్స్ అనే హార్మోన్ కణుపు మధ్యమాలు పొడవు పెరిగే స్థితికి ఏం చేస్తాయి అంటే ఆ హార్మోన్ అనేది ప్రేరేపిస్తుంది అనమాట. జిబ్బరెలిన్ అనే హార్మోన్ ఆ పొడవు పెరిగేదాన్ని పుష్పోత్పత్తికి ముందు కణుపు మధ్యమాలు పొడవు పెరిగే స్థితిని ఏం చేస్తుంది మనకి? ప్రేరేపిస్తుంది. దాన్ని ఏమంటారు మనకి? జిబ్బరెలిన్ హార్మోన్ అని కూడా అంటారు. అర్థమైంది కదా నాన్న? బోల్టింగ్ అంటే ఏమిటన్న దానికి ఒక మార్కు. అది ఏ హార్మోన్ కలుగు చేస్తుంది? ఈ హార్మోన్ నేమ్ మీరు రాయకపోతే 1 మార్క్ మీకు పోద్దమ్మా. అర్థమైందా? అక్కడ ఏమంటే స్పెసిఫిక్ గా బోల్టింగ్ ప్రక్రియ అంటే ఏంటి? బోల్టింగ్ ఏ హార్మోన్ కలుగు చేస్తుంది అన్నాడు. ఆ హార్మోన్ నేమ్ మీరు మెన్షన్ చేయకపోతే జిబ్బరెలిన్స్ అనేది 1 మార్క్ మీకు తీసేస్తున్నాను. 1 మార్క్ అది ఒక పాయింట్ లేకపోతే సరిపోయింది. 2 మార్క్స్ 1 మార్క్ తీసేస్తే మీకు ఇంకేమంటుంది? 1 మార్క్ వస్తుంది ఆ డెఫినేషన్ మీరు. అంతేగాని డెఫినేషన్ రాసి పాయింట్ తీసేస్తే మాత్రం మీకు మార్క్స్ పడవు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫోర్త్ క్వశ్చన్ ఫినైన్ సుప్తావస్థ అంటే ఏంటి? ఫినైన్ అంటే ఏంటి? సుప్తావస్థ అంటే ఏంటి? ఏంటన్నా? ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి క్వినైన్ సుప్తావస్థను నిర్వచించండి. క్వినైన్ అంటే ఏంటి మనకి? పెరుగుదలకు కావాల్సిన అనుకూల బాహ్య పరిస్థితులు లేనప్పుడు విత్తనాలు అనేవి అంకురించవు. ఆ స్థితిని ఏమంటారు మనకి? క్వినైన్ అంటారు. సుప్తావస్థ అంటే ఏంటి మనకి? బాహ్య పరిస్థితులు. బాహ్య పరిస్థితుల గురించి చెప్పాను కదండి మీకు. ఉష్ణోగ్రత, తేమ, వాతావరణం ఈ 3 పరిస్థితులు కూడా మనకి అనుకూలంగా ఉన్న అంతర పరిస్థితులు అంటే వాటి యొక్క లోపల పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా విత్తనాలు అనేవి మనకి అంకురించలేకపోవడాన్ని సుప్తావస్థ అంటారు మనకి. ఫోర్త్ వన్ వస్తే మనకి ఫినైన్ సుప్తావస్థ అంటే ఏమిటి? ఫినైన్ సుప్తావస్థ అంటే ఏమిటి? ఫినైన్ సుప్తావస్థ అంటే ఏంటంటే ఫినైన్ అంటే ఏంటి? సుప్తావస్థ అంటే ఏంటి? ఫినైన్ అంటే ఏంటి? సుప్తావస్థ అంటే ఏంటి? ఫినైన్ అంటే ఏంటి మనకి? పెరుగుదలకు కావాల్సిన అనుకూల బాహ్య పరిస్థితులు లేనప్పుడు విత్తనాలు అంకురించలేని అంటే మనకి సుప్త అంటే ఏంటి? మొక్కల పెరుగుదల ఉంటాయి కదా మనకి. ఆ పెరుగుదలకు కావాల్సిన పరిస్థితులు అంటే మనకి మొక్కల పెరుగుదలకు ఏం కావాలి? ఎండ కావాలి, వానకాలం మొత్తం అన్ని వాతావరణాలు కూడా వాటర్ కావాలి. అన్నీ కూడా ఏంటి మనకి? ప్లాంట్ పెరగాలంటే అనుకూల పరిస్థితి దానికి తగ్గట్టుగా అది దానికి అనుకూలంగా ఉంటేనే ప్లాంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు అనుకూలంగా లేకుండా దానికి వాటర్ పోయకపోయినా, దానికి ఎండ తగలకపోయినా అది ఏమవుతుందంటే దానికి ఉష్ణోగ్రత, తేమ ఇవన్నీ వాతావరణం కూడా 3 కూడా ఎప్పుడైతే అనుకూలంగా ఉండవో ఉండలేని పరిస్థితిని ఏమంటారు మనకి? ఆ పరిస్థితి బాహ్య పరిస్థితులు అంటే బాహ్యం అంటే బయట పరిస్థితులు దాని యొక్క ప్లాంట్కి ఉష్ణోగ్రత, తేమ, వాతావరణం ఈ 3 పరిస్థితులు కూడా మనకి ఏమవుతుందంటే లేనప్పుడు విత్తనాలు అంకురించలేని స్థితిని ఏమంటారు? ఫినైన్. విత్తనాలు అంకురించలేని స్థితిని విత్తనాలు
అంకురించలేని స్థితి అంటే బాహ్య పరిస్థితుల్లో మనకి ఆ విత్తనాలు అనేవి మనకి దాని యొక్క ప్లాంట్ కావాల్సిన పెరుగుదల అనేది లేనప్పుడు ఏమవుతుంది మనకి అవి ఆ స్థితిని ఏమంటారు క్వినైన్ అంటారు. అదే సుప్తావస్థ అంటే ఏంటి మనకి బాహ్య పరిస్థితి చెప్పాను కదా మనకి క్వినైన్లో కూడా చెప్తాను బాహ్య పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత వాతావరణం తేమ ఈ మూడు కూడా అనుకూలంగా ఉన్నా అంటే ఈ మూడు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క అంతర్పరిస్థితి లోపల ఉన్న పరిస్థితిని బట్టి కూడా ఏమవుతాయి కొన్ని ప్లాంట్స్ అనేవి మనకి విత్తనాలను అంకురించవు. ఏమవుతాయి మనకి అవి బాహ్య పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత తేమ వాతావరణం ఈ మూడు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏమవుతాయి అంటే మనకి అవి అంకురించవు. మనకి ఫస్ట్ క్వినైన్ అంటే ఏంటి అవి అంకురించంటే ఆ పరిస్థితులు లేనప్పుడు ఆ విత్తనాలనే మొలకెత్త బాహ్య పరిస్థితులు ఉన్నప్పుడు లేనప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తున్న దాన్ని ఏమంటారు మనకి క్వినైన్ అంటారు. సుప్తావస్థ అంటే ఏంటి మనకి బాహ్య పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత తేమ వాతావరణం ఆ మూడు ఉన్నప్పటికీ కూడా విత్తనాలు అనేవి అంకురించి స్థితిని ఏమంటారు మనకి సుప్తావస్థ అంటారు. అర్థమైంది కదమ్మా. 4 క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ గురించి ప్లాస్టిసిటీ గురించి ఏమనగా ఫస్ట్ క్వశ్చన్ మనకి ప్లాస్టిసిటీ గురించి నిర్వచించండి ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నాడు. ప్లాస్టిసిటీ అంటే ఏంటి మనకి మొక్కల వాతావరణానికి అంటే మనకి ఏం చెప్తున్నాం మొక్కల వాతావరణానికి లేదా జీవిత దశలకు అనుక్రియంగా భిన్న క్రియంగా ఏంటంటే మనకి జీవిత దశలకు అనుక్రమంగా భిన్న రకాల నిర్మాణాలను ఏర్పరుస్తాయంటే అంటే వాటి యొక్క నిర్మాణాలను అవలంబించే పద్ధతిని ఏమంటారు మనకి అంటే ఆకారాలు వాటి యొక్క ఆకారాలు వాటి యొక్క నిర్మాణాలను అవలంబించే పద్ధతిని ఏమంటారు మనకి ప్లాస్టిసిటీ అంటారు. దానికి ఎగ్జాంపుల్ గురించి ఏం చెప్పుకున్నాం మనం ప్రత్తి ప్లస్ కొత్తిమీర అంటే వీటిలో మనకి ఏం కనిపిస్తుందని చెప్పి మనకి భిన్న ప్రత్యుత్పత్తి అనేది కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందన్నా భిన్న ప్రత్యుత్పత్తి అనేది మనకి కనిపిస్తుందని చెప్పాం. మనకి ఏం కనిపిస్తుందని చెప్పాను అన్నది భిన్న ప్రత్యుత్పత్తి అనేది మనకి కనిపిస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం మనం సెకండ్ వన్ వచ్చేసరికి అగ్రాధిక్యత. అసలు అగ్రాధిక్యత అంటే ఏంటి అని చెప్పుకున్నాం. అసలు అగ్రాధిక్యత అంటే ఏంటి అది ఏ హార్మోన్ అంటే మొక్కల పెరుగుదల కలుగు చేయడానికి వాటి యొక్క హార్మోన్ పేరుని తెలపండి అంటున్నాడు. అలా అగ్రాధిక్యత అంటే ఏంటి వాటి యొక్క అనేక అగ్రశ్రేణి మొక్కల్లో ఏంటన్నది అనేక అగ్రశ్రేణి మొక్కల్లో పార్శ్వ గ్రీవ కొలల దగ్గర నుంచి ఎక్కడ ఉంటుంది మనకి పార్శ్వ గ్రీవ కొన మొగ్గలు అంటే గ్రీవాల దగ్గర ఏమవుతుందంటే వాటి యొక్క కొన మొగ్గలు అనేది మనకి పెరుగుదలను నిరోధిస్తుంది. ఏమవుతుంది మనకి పెరుగుదల అనేది జరగకుండా నిరోధించే దృగ్విషయాన్ని ఏమంటారు మనకి అగ్రాధిక్యత అంటారు. అది ఏ హార్మోన్ కలిగజేస్తుందని చెప్పాం మనం జిబ్బరెలిన్ హార్మోన్ ద్వారా అది నియంత్రిస్తుంది. ఏం చేస్తుంది మనకి ఆక్జిన్స్ అనే పెరుగుదలని దేన్ని పెరుగుదల జరగకుండా నియంత్రిస్తే మనకి ఏ హార్మోన్ జిబ్బరెలిన్ ఆక్జిన్స్ జిబ్బరెలిన్స్ ఏ ప్రక్రియ నిర్వహిస్తే మనకి బోల్టింగ్ ప్రక్రియ. అర్థమైందనా బోల్టింగ్ ప్రక్రియ ద్వారా మనకి జిబ్బరెలిన్ హార్మోన్ నిరోధిస్తుంది అనమాట. అదే మనకి అగ్రాధిక్యతలో ఏ హార్మోన్ ఉంటుంది మనకి ఆక్జిన్స్. అర్థమైందమ్మా. అదే బోల్టింగ్ ప్రక్రియ అంటే ఏంటి బోల్టింగ్ అంటే మనకి రోజెట్ ఆకారంలో ఉన్న బీట్రూట్ క్యాబేజీ అనేక ఇతర మొక్కల్లో ఏం చేస్తుంది మనకి ఏం కనిపిస్తుంది మనకి పుష్పోత్పత్తికి ముందే కొడుపు మధ్యమాలో పొడవు పెరిగే స్థితిని ఏమంటారు మనకి బోల్టింగ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జిబ్బరెలిన్ అంటే దాని యొక్క హార్మోన్ పేరు అంటారు. బోల్టింగ్ ఏ హార్మోన్ కలుగజేస్తుంది జిబ్బరెలిన్ అనే హార్మోన్ కలుగజేస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి క్వినైన్ సుప్తావస్థ అంటే ఏంటి క్వినైన్ సుప్తావస్థ అంటే వాటి యొక్క బాహ్య అంతర్ పరిస్థితులు అంటే బాహ్య పరిస్థితులు వాతావరణం కానీ తేమ కానీ ఉష్ణోగ్రత కానీ ఈ మూడు పరిస్థితులు కూడా మనకి ఏమవుతాయి మనకి లేనప్పుడు విత్తనాలు అనేవి అంకురించలేని స్థితిని ఏమంటారు మనకి క్వినైన్ అంటారు. అదే సుప్తావస్థ అంటే ఏంటి మనకి సుప్తావస్థ అంటే బాహ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అంటే తేమ ఉష్ణోగ్రత వాతావరణం ఈ మూడు ఉన్నప్పటికీ కూడా విత్తనాలు అనేవి ఏమవుతాయి మనకి మొలకెత్తని పరిస్థితిని ఏమంటారు ఆ స్థితిని మనకి సుప్తావస్థ అంటే మొలకెత్తని దశని ఏమంటారు అంటే మనకి అన్ని ఉన్నప్పుడు కొన్ని ప్లాంట్స్ ఏమవుతాయి మనకి విత్తనాలు వేసినా కానీ మొలకెత్తవు అవి. కొన్ని ప్లాంట్స్ ఏంటి మనకి ఎండ వాతావరణం తేమ ఉష్ణోగ్రత అంటే ఎండ తగల వల్ల గాలి వల్ల మళ్ళీ వాతావరణం అవి ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్లాంట్స్ మొలకెత్తవు. వాటిని ఏమంటారు మనకి సుప్తావస్థ. అవి లేని వాటిని ఏమంటారు మనకి బాహ్య పరిస్థితి లేని వాటిని లేకోకుండా ఉన్న వాటిని ఏమంటారు మనకి క్వినైన్ అంటారు. అంటే విత్తనాలు అంకురించలేని స్థితిని అంటే ఏ స్థితిలో అంకురించవంటే అవి బాహ్య పరిస్థితి లేనప్పుడు అంకురించవి. అదే సుప్తావస్థ బాహ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి అంకురిస్తాయి అనమాట. దాన్ని ఏమంటారు మనకి అంకురించవు. బాహ్య పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అవి అంకురించిన స్థితినే మనకి సుప్తావస్థ అంటారు. మనం 4 క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంపార్టెంట్ ఎన్ని క్వశ్చన్స్ గురించి చెప్పుకున్నా 4 క్వశ్చన్స్. అసలు వెర్నలైజేషన్ గురించి చెప్పండి అన్నాడు. అంటే వెర్నలైజేషన్ అంటే ఏంటి మనకి కొన్ని మొక్కల్లో పుష్పోత్పత్తిని ఏంటన్నా
కొన్ని మొక్కల్లో పుష్పోత్పత్తి పరిమాణాత్మకంగా లేదా గుణాత్మకంగా స్వల్ప ఉష్ణోగ్రతలకు బహిర్గతం కావడం మీద ఆధారపడి ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు మనకి వెర్నలైజేషన్ అంటారు. అంటే కొన్ని మొక్కల పుష్పోత్పత్తి అనేది మనకి ఎలా ఉంటుంది, మనకి పరిమాణాత్మకంగా లేదా గుణాత్మకంగా అంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందంటే మనకి బహిర్గతం అవడం వల్ల వాటి మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మొక్కలు ఏమవుతుంది మనకి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయి అనమాట. ఎలా ఉంటుంది మనకి ఉష్ణోగ్రత అనేది ప్లాంట్స్కి తక్కువగా వెంటిలేషన్ అనేది ఏమవుతుంది మనకి ఉష్ణోగ్రత అనేది మనకి తక్కువగా ఉండడం వల్ల ఆ ప్లాంట్స్ అనేవి ఏమవుతాయి అంటే మనకి అవి బహిర్గతం అయిపోతాయి. దాన్ని ఏమంటారు మనకి ఆ ప్రక్రియను మనకి బహిర్గతం కావడం వల్ల వాటి మీద ఆధారపడింది. దృగ్విషయాన్ని ఏమంటారు వెర్నలైజేషన్ అంటారు. అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి పెరుగుతున్న ఒక ద్విదళ బీజ మొక్క అంటే ద్విదళ బీజ మొక్కల్లో మనకి ఋతువులు సరైన కాంతి కాలాన్ని పొంది దానికి అనుక్రియంగా పుష్పాలను ఉత్పత్తి చేయడం అనమాట. అర్థమైందనా? వెర్నలైజేషన్ గురించి కూడా చెప్పుకుందాం. అంటే ఏంటి మనకి కొన్ని మొక్కల్లో పుష్పోత్పత్తి అనేది పరిమాణాత్మకంగా లేదా గుణాత్మకంగా స్వల్ప ఉష్ణోగ్రత బహిర్గతం కావడం వల్ల వాటి మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని ఏమంటారు మనకి వెర్నలైజేషన్ అంటారు మనకి.